విషయంలో ఏదైతే ఇది కాదు అని చెప్పి మాట్లాడారు అవన్నీ అవాస్తవాలు, నా మీద ఒత్తిడి తెచ్చి మాట్లాడించారు. ఆయన పర్సనల్గా చెప్పినా సరే నా పిల్లలు ఉన్నారు కాబట్టి ఆస్తులు సంబంధించి కాబట్టి నేను చెప్తున్నానని చెప్పి మీడియా ముఖంగా అయితే కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అవన్నీ ఇప్పుడు ప్రసాద్ గారు ఏమంటున్నారంటే మా పార్టీలో ఉన్నప్పుడు చెప్తే కనుక ఏదైనా నమ్మేవాళ్ళం, ఇప్పుడు పార్టీ వదిలేదా చెప్తే కనుక ప్రజలు ఎట్లా నమ్ముతారు, ఎట్లా విశ్వసిస్తారు, ఇవన్నీ కూడా అబద్ధాలే, రాజకీయ పార్టీలు ఉన్నారు కాబట్టి రాజకీయాలే చేస్తున్నారు అనేది. అందరికీ కూడా నమస్కారం అండి, ప్యానల్ సభ్యులందరికీ కూడా, ఈ న్యూస్ వీక్షకులకు కూడా శుభోదయం. జగన్మోహన్ రెడ్డి గారికి గురించి, నైతిక విలువల గురించి, ఆయన యొక్క మరి విలువల గురించి మాట్లాడే పద్ధతి గురించి చూస్తే కనుక నవ్వు వస్తాం. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా ఆయన విలువలు పాటించిన మనిషి, రాజకీయంగా కూడా విలువలు, ఆయన ఎప్పుడు కూడా సిద్ధాంతాలు విలువల ఆధారంగా పరిపాలన జరగల 5 ఏళ్లలో కూడా. ఇప్పుడు క్విట్ ప్రో క్వో ఏదైతే తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మరి దొంగ అకౌంట్లు సృష్టించి డబ్బుని విదేశీ అకౌంట్స్ లోకి మరల్చడం అనేది నైతిక విలువలా చెప్పండి? కన్న తల్లి మీద మాట్లాడలేదండి, నేను కామ్గా విన్నాను. నేను మాట్లాడిన తర్వాత నా పాయింట్స్ మీద సమాధానం చెప్పండి, నోట్ చేస్తున్నాను. ఎప్పుడో జరిగినటువంటి వెనుపోటు మీరు ఎత్తలేదా అండి? ఆ తర్వాత ఎన్నిసార్లు ఎలక్షన్స్ వచ్చాయి, ఎన్నిసార్లు గెలిచారు? ఒక నిమిషం ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఒక నిమిషం. సిద్ధాంతాలు విలువల గురించి మాట వచ్చింది కాబట్టి మనం పూర్వపరాలను కూడా చర్చించాలా. ఏ విలువల ఆధారంగా దొంగ అకౌంట్స్ లోకి డబ్బు మరల్చారు ఒకప్పుడు, దాని మీదే కదా జైల్లో 16 నెలలు ఉంది. కేసులు ఇవాటికి కూడా కేసులు నడుస్తా ఉన్నాయి, 11 కేసులు. అట్లాగే కన్న తల్లిని మీద ఆస్తుల కోసం కోర్టులో కేసు వేయడం ఏదన్నా కన్న తండ్రి, అందులో రాజకీయాల్లో ఒక రిమార్కబుల్ పొజిషన్ ఉన్న వ్యక్తి చేసేదేనా? అది విలువలతో కూడుకుందేనా అండి? చెప్పండి, అది విలువలు అంటారా వాటిని? అట్లాగే చెల్లెలు, తోడపుట్టి రక్తం పంచుకు పుట్టిన చెల్లెలకి మీద సంబంధించిన ఆస్తుల్ని కానివ్వండి, ఆ పిల్లల ఆస్తుల మీద వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వేధించడం అన్నది అది విలువలతో కూడుకుందేనా? అది వ్యక్తిగత విలువలు పాటించినట్టే అనుకుందామా? చెప్పండి. ఎవరైనా కానీ వ్యక్తిగత విలువలు పాటించిన వాళ్ళు రాజకీయ విలువలు ఏం పాటిస్తారు? ఇవాళ సమాజం అడుగుతున్న ప్రశ్న అదే, ప్రజలు అడుగుతున్న ప్రశ్న అదే. ఇదే ఒక రిమార్కబుల్ గా ఆలోచిస్తా ఉన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి గురించి. అట్లా విజయసాయి రెడ్డి గారు పార్టీలో ఉండగా మాట్లాడాలి కానీ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడకూడదు అంటారు. పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడించిన అన్ని కూడా సత్యాలేనా, నిజాలేనా? ఆయన మీ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదన్నా ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెడ్డగా చెప్పాడు ఆయన? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే 30 సంవత్సరాల 3.5 తరాల నుంచి ఆయన ఉన్నారు ఆ కుటుంబంతో, అనేకం చెప్పొచ్చు ఆయన. ఆ కుటుంబం గురించి కానివ్వండి, లేకపోతే ఆయన గురించి కానివ్వండి, ఒక్క మాట మాట్లాడలేదు బయటకు వచ్చి. ఇవాళకి ఆయన ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి గెలుపునే కోరుకుంటున్నాను అన్నాడు, ఆయన మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఆయన ఏమి బయటకు వచ్చి మాట్లాడలేదు కదా. ఆంతరంగికంగా షర్మిల గారితో ఉన్న కుటుంబ బాంధవ్యంతో ఆంతరంగికంగా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. అంతకుముందే వైరం వచ్చిందండి షర్మిల కన్నా ముందే. లేదు, ఏదైతే కార్పొరేటర్స్ తో కార్పొరేటర్స్ తో మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే విజయసాయి రెడ్డి కావచ్చు, రాజ్యసభ ఎంపీలు కావచ్చు, వెళ్ళిపోతున్న వాళ్ళు విలువలు విశ్వసనీయత ఉండాలని చెప్పిన పాయింట్కి వెంటనే రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు. నేను వ్యక్తిగత జీవితంలో కూడా విలువలతోనే ఉన్నానని చెప్పి విజయసాయి రెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు. మిగిలిన ఎంపీలు కూడా రియాక్ట్ అయినప్పటికీ స్పెసిఫిక్ గా మనం విజయసాయి రెడ్డిని చూస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత షర్మిల వెళ్ళి కలిశారు, షర్మిల విషయాలు కూడా బయటకు వచ్చాయి. అవినాష్ రెడ్డి విషయం కూడా నేను షర్మిల లేవనెత్తారు. అవినాష్ రెడ్డి ఈ విధంగా చేశారు, ఆయన్ని గెలిపించడానికి తాపత్రయపడ్డారని. మరి తీరా చూస్తే ఎన్ని చెప్పినా ప్రజలు ఎందుకు వారికే పట్టం కట్టారనేది కూడా ఒక పాయింట్. దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు న్యూస్